ప్రైజ్ ది లార్డ్. సజీవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన అద్భుతమైన మాట, దేవుని వాక్కు. దేవుడు మన పక్షమునుండగా విరోధి ఎవడు? రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. అంటే దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో నాతో మాట్లాడుతుంది ఏంటంటే, దేవుడు మన తోడుగా ఉన్నప్పుడు, మన పక్షంగా ఉన్నప్పుడు నీకు ఎన్ని రకాల శ్రమలైనా కావచ్చు, శోధనలైనా కావచ్చు, అంటే నీకు విరోధంగా పనిచేసే ఏదైనా కావచ్చు, అదే మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, శారీరక ఒత్తిళ్ళు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అలాగే ఆర్థిక ఇబ్బందులైనా, ఎన్ని రకాల సమస్యలైనా సరే దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనకి విరోధంగా ఏది కూడా ఉండదు. దేవుని పట్ల నమ్మకం పెట్టుకొని, దేవుని కొరకు ఆశ కలిగి, దేవుని చిత్తాన్ని వెతుకుతూ నీవు ఒక పూట ఉపవాసం ఉన్నా సరే అది దేవుడు నీకు గొప్పగా ఎంచుతాడు. దేవుడు ప్రతి కార్యంలో నీ చిత్తాన్ని ఆయన చిత్తముగా అంగీకరించి నీ విరోధుల్ని ఆయన విరోధులుగా అంగీకరిస్తాడు. అప్పుడు ఆయన విరోధులుగా చేసినప్పుడు నీ పక్షంగా దేవుడు ఉంటాడు. నీ పక్షంగా దేవుడు ఉన్నప్పుడు నీకు విరోధులు ఎవరు? దేవుడు. అందుకే ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చాలని చెప్పి మన పక్షంగా దేవుడు ఉండగా విరోధులు ఎవరు అని చెప్పాడు. ఈ విరోధము తొలగిపోవాలి అంటే దేవుని వాక్యమనే ఖడ్గమును నువ్వు చేతపట్టి ప్రార్థన అనే బలిపీఠాన్ని నువ్వు మండించగలిగితే నీ పక్షంగా దేవుడు కదులుతాడు. దేవుడు కదిలినప్పుడు నీకు విరోధంగా పనిచేసే ప్రతి సమస్య నుంచి దేవుడు గొప్పగా విడగలిస్తాడు. మరింత సమాచారం కొరకు బైబిల్ చదవగలరు. వందనాలు.